మీ స్ట్రోక్ చాలా ఎమచ్యూరిష్గా ఉంది. ఈ డైలాగ్ను కూడా సినిమాలో వాడగలిగారంటే సూపర్ ప్లానింగ్ అని చెప్పాలి. రీసెంట్గా వైరల్ అయిన డైలాగ్ని కొన్నాళ్ళ క్రితం తీసిన సినిమాలో బ్రహ్మాండంగా యూజ్ చేయగలిగారు, లేదా వీళ్ళే వైరల్ చేశారా, డబ్బింగ్లో అడ్జస్ట్ చేశారా? డబ్బింగ్లో అడ్జస్ట్ చేసినట్టు కూడా అనిపించలేదు మరి నాకు. సరే, చాలా ఎక్సలెంట్గా వాడారు. అది పాజిటివ్స్ చూస్తే కొరియన్ కనకరాజ్ మూవీకి సత్య సత్య పీక్స్ ఆఫ్ పాజిటివ్నెస్. సత్య కనిపిస్తే స్క్రీన్ మీద బర్స్ట్ అవుతాం లాఫ్తో. అంత పర్ఫెక్ట్గా డైలాగ్స్ సెట్ అయినాయి, సీన్స్ సెట్ అయినాయి, కామెడీ సెట్ అయింది హర్రర్ కామెడీలో. అండ్ మెర్లపాక్ గాంధీ కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ డైరెక్టర్. ఎందుకంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీకు గుర్తుంటే ఆ సినిమా తీసాడు ఇతను, తర్వాత చాలా సినిమాలు తీసాడు. కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం. మంచిగా రాస్తున్నాడు కామెడీ. దాంట్లో కూడా సప్తగిరి కామెడీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఆ సినిమాలో. వెరీ వండర్ఫుల్ రైటింగ్ ఆ సినిమాలో అనిపించింది. తర్వాత ఇక్కడ ఓకే, గుడ్ రైటింగ్ కామెడీ పరంగా మాత్రం ఇక్కడ కూడా గుడ్ రైటింగ్ అనిపించింది. 60 to 70% ఆఫ్ ద కామెడీ బ్లాక్స్ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇది ఒక బిగ్గెస్ట్ యాసెట్. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్కి ఇంప్రెస్ అవుతాం. నెగిటివ్స్ చూస్తే రైటింగ్ కొన్ని చోట్ల బ్లాండ్ అనిపించింది, కథలో సీరియస్నెస్ లేదు. ఇంకా గ్రిప్పింగ్ స్టోరీ ఒకటి ఉంటే బాగుండేది కదా. ఇంత మంచి హారర్ కంటే ఇంత మంచి కామెడీ నడుస్తుంది కదా, దీని చుట్టూ మంచి కథ ఉంటే బాగుండు. సత్య తన భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నాడు సినిమాని, ఎప్పుడైనా ఒక కథ మోసుకుంటూ వెళ్ళాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ క్లైమాక్స్ని ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారో అనేది కూడా చెప్పలేము. కొంతమంది క్యారెక్టర్స్ మాత్రం మిస్కాస్ట్ అనిపించింది. ఇవన్నీ నెగిటివ్స్. సో ఓవరాల్గా కొరియన్ కనకరాజు మూవీ పర్ఫెక్ట్ హారర్ కామెడీ, పైసా వసూల్ మూవీ. అంటే నో బ్రెయిన్ థియేట్రికల్ వాచ్. లాజిక్స్ కానీ, స్టోరీలో సీరియస్నెస్ కానీ, ఆ గ్రిప్పింగ్ థింగ్ కానీ లేకుండా సరదాగా వెళ్ళి నవ్వుకుని వస్తాను నేను అనుకున్న వాళ్ళకి ఫుల్ లాఫ్ రేట్. ఫ్యామిలీతో చూడొచ్చు. సత్య అండ్ ఫర్ హిస్ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా రికమెండెడ్. అయితే లాజిక్స్ ఏమొద్దు నాకు, సీరియస్ కంటెంట్ ఏమొద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే. కమర్షియల్గా కూడా డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టెడ్గా వస్తారు థియేటర్స్కి కేవలం సత్య కోసం. సత్య ఈజ్ ద హీరో.